సమస్యల పరిష్కారం కోసం వారు ధర్నా కార్యక్రమం తలపెట్టారు. ఈ ధర్నాలో పాల్గొంటున్నటువంటి అందులో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. అందులో మన ఆడబిడ్డలు ఆడపడుచులు ఎక్కువ ఉన్నారు. మీరు ఉన్నారంటే అది విజయం లభించారు. ఎక్కడ ఏ ఉద్యమైనా సరే మహిళలు ముందున్న చోట ఖచ్చితంగా కసి, ఆ పోరాటం, ఆ లక్ష్యం, ఆ ధ్యేయం అవి మిగిలిన వాళ్ళకంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక మెట్టు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అందులో ఇవాళ ఉపాధ్యాయుల్ని చాలా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు. ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మార్పు ఉండే విధంగా వాళ్ళు కొత్త ఇన్స్టిట్యూషన్స్ ని, కొత్త విధానాల్ని, ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఒక కమిటీ వేయటం, ఆ విద్యారంగం ఎలా ఉండాలి అందులో తప్పేమీ లేదు. ఇది విజయన్ జంక్షన్ ఓన్లీ దే డూ ఆల్ దోస్ థింగ్స్. బట్ థింగ్ ఈజ్ దాటన్నిటికంటే నుంచి అవన్నీ జరగాలి. కానీ టీచ్ చేసేటువంటి ఆ టీచర్స్ లేదా స్కూల్స్ లో పనిచేసేటువంటి అదర్స్ సిబ్బంది వాళ్ళ స్థితిగతులు మార్చకుండా మీరు సరుకులు తీసుకొచ్చి ఆడ పెట్టినా సరే ఏమి ఉపయోగం ఉండదు. మీ వాళ్ళు ఉండేది లేదు తెలియదు. గెస్ట్ లెక్చరర్ అంటారు. ఒకళ్ళు అవర్ బేస్, పార్ట్ టైమర్స్, ఒకరు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఒకరు ఇంకా 10-15 పేర్లు ఉన్నాయి. అది నేను అంటే కొన్నిసారి వరుసగా రాసుకుని చదివాను అసెంబ్లీలో. అన్ని పేర్లు ఉన్నాయి. నాకు ఆశ్చర్యం. వీళ్ళందరూ ఒకే టీచ్ చేస్తారు. ఒకే సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు కూడా ఒక్కొక్క పేరు ఉంటది. అదే విధంగా ఒకే క్లాసు లేదా ఒకే కాలేజీ ఇన్ ద సెన్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళని దే టీచ్ సేమ్ సబ్జెక్ట్ బట్ దే ఆర్ నోన్ యాజ్ విత్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్. ఏంటంటే శ్రమ దోపిడీ చేయడం కోసం అర్థమైన పేర్లు పెడతారు. ఎందుకు పెట్టాలి అని నేను అడుగుతున్నాను. ఎందుకు పెట్టాలి? అసలు పునాది మీరు కదా. ఈ స్కాండినేవియన్ కంట్రీస్ కొన్ని ఉంటాయి, నార్వే అటువంటి దేశాలు. అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ కంటే కూడా ఎక్కువ శాలరీస్ ఇస్తారు టీచర్స్. ఐఏఎస్ ఐపీఎస్ కంటే అది మీకు నిజంగా విద్యా రంగాన్ని బాగు చేయాలంటే, ప్రైవేట్ సెక్టార్ ని తగ్గించాలంటే, అండ్ ప్రైవేట్ స్కూల్ నాకు కూడా అనుభవం ఉంది. నేనేమి దాన్ని ఐ డోంట్ డిఫర్ దాట్. కానీ అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ప్రభుత్వ రంగం బలంగా ఉంటేనే ఆ ఒకటో రెండో ఆ ప్రైవేట్ రంగంలో ఉండే వాళ్ళు కూడా వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు పోటీ కావాలి. సో దే మస్ట్ బి హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. అదేమి లేకుండా మొత్తం ఇందులో ఉన్న వాళ్ళందరూ చూసి అందులోకి బలవంతాన వెళ్ళిపోయేట్లుగా ఎప్పటి వరకు ఉంటారు ఇందులో. కొద్ది ఆర్థికంగా మరీ లేని ఇబ్బందులు ఉన్న పిల్లలు, లేకపోతే తక్కువగా బాలికల పాఠశాల, లేకపోతే సమగ్ర శిక్ష ఇవన్నీ కూడా ఐ థింక్ దే ఆర్ ఆల్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ every sponsor roads, so they must take all those things into consideration. మనం వెళ్ళాం, మనం రాజకీయాలు అక్కడికి పోనీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, చాలా ఉంటాయి. వాళ్ళు ఏం వచ్చారు, ఎందుకు వచ్చారు తెలుసుకోవాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పూర్వం అసెంబ్లీ ఈ ధర్నాలు ఎందుకు ఆపుతారు? చెలో అసెంబ్లీ అంటే అనగానే ఎక్కడ వాళ్ళు అక్కడ ఎందుకు అరెస్ట్ చేస్తారు? సిఐటి వాళ్ళు పిలిపిస్తే ఏఐటీసీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, ఏఐటీసీ అంటే సిఐటీ చేస్తారు. మీరు టీచర్లు పిలిపించారు, అందరూ వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ అఫిలియేషన్ ఎవరు పిలిపించినా టీచర్ అందరూ అరెస్ట్ చేయడం ఇదే సిస్టమ్. ఇది ప్రజాపాలన అనిపించుకోదు. మీరు చేయాల్సింది ఏంటంటే పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళ బాధలు ఏమన్నా రిప్రజెంటేషన్ పిలుచుకోండి లోపలికి. లేదు వాళ్ళు ఎక్కువ జనం ఉంటే మీరే ఒక మంత్రిని పంపించండి. మంత్రిని పంపించేందుకు రావాలి. వచ్చి అప్పుడు ఎవరు చేయరు. మన ఆర్గనైజేషన్ సంఘాలు ఎవరు కూడా లొల్లి చేయరు. ఎవరైనా వచ్చినప్పుడు మా సమస్య ఇదని అతను తెలుసుకుని వెళ్ళాలి. అగైన్ టు రిప్రజెంట్ సీఎం మన సమస్యలు ఏమున్నాయో అది తీసుకెళ్ళాలి. అది దిస్ ఈస్ కాల్డ్ ఏ కరెక్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ ప్రాసెస్. అది లేదు మీకు. అది లేదు. మీరేమనుకుంటారంటే ఏముంది వాళ్ళు చేసుకుంటారులే అని చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఏదో చేయాలని తపన ఉంటుంది. కానీ ఏ తపన ఉన్నా సరే దాని వెనక దానిలో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారని భావన లేకుండా ఆకాశంలో మేడలు కట్టినట్టుగా మేము పైన ఆయిల్ వచ్చి పెడతాం, ఇంకేదో పెడతాం అంటే ఉపయోగం లేదు. పునాది ఇక్కడే టీచింగ్ ఉంది. ఇక్కడే పిల్లలు నేర్చుకోవాలి. టీచర్స్ దగ్గర నుంచి, ప్రైమరీ లెవెల్ నుంచి, అప్పర్ ప్రైమరీ లెవెల్ నుంచి, లేదా ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచి, లేదా హై స్కూల్ స్టాండర్డ్ దగ్గర నుంచి ఎక్కడ టీచ్ చేసింది మొన్న లెక్క చెప్పా. యూనివర్సిటీస్ అందులో ఓన్లీ 3-4% మాత్రమే
పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు. 3-4% కూడా లేదు. ఒక యూనివర్సిటీలో 3-4 దేనిలో ఎంత ఖాళీలు కూడా చెప్పాను. అందువల్ల ఎంత డబ్బులు పెట్టామనేది కాదు, ఫస్ట్ పనిచేస్తున్న వీళ్ళందరూ బాధలేంటో తెలుసుకోవాలి, దాని పరిష్కారానికి పనిచేయాలి. రెండోది, మీరందరినీ ఏంటి పర్మనెంట్ వాళ్ళ గురించి మిమ్మల్ని కడుతున్నారు అంతే కదా. మీ డిమాండ్ అదే, సమాన పని సమాన వేతనం అంటే ఏంటి, అర్థం ఏంటి, మిమ్మల్ని ఒకరికి ఇచ్చే శాలరీతో 3-4 పెట్టుకుని శ్రమ దోపిడీ చేస్తున్నారు. చట్టబద్ధంగా శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇది కదా సమస్య. దీన్ని పరిష్కారం చేయాలి. ఇది కూడా అందుకని యూనివర్సిటీస్ కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇది మనస్ఫూర్తిగా ఎవరు పని చేస్తారు, ఒక గంట తీసుకుని ఆ గంట పని చేస్తూ ప్రొఫెసర్ గంట తర్వాత ఆ చేతులు ఎప్పుడు ఇస్తారంట, 20 రోజులు కాదు, రోజు కూలీలాగా అర్థం మీదకి వెళ్ళే కూలీలాగా ఇస్తారు. ఇది గౌరవమా? ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని ఒక మార్గదర్శకత్వం నిర్దేశం చేసేటువంటి ఒక గౌరవప్రదమైన టీచర్స్. అబ్దుల్ కలాం ఏమన్నారు, చివరి నిమిషం వరకు నేను ఏ రాష్ట్రంలో చేసినా సరే టీచ్ చేస్తూ మరణిస్తానన్నాడు. అలాగే మరణించాడు. నిజమే రాశారు. when he was delivering his last speech, they say, so he collapsed. He was collapsed. So ultimately he lost his last breath. అది జరిగింది. ఆ విధంగా అంటే దీని మీద ప్రేమ ఉండేవాడు చాలా మంది రిటైర్ అయిన తర్వాత ఒక్కరికో ఇద్దరికో 10 మందికైనా నేర్పాలి. అది సమాజ కోరుకునేటువంటి వాళ్ళు రిఫార్మర్స్ వాళ్ళు. అందువల్ల ఈ ప్రభుత్వాలకి మనం ఎన్ని చెప్పినా అది నడవదు. ఇవాళ సమాన పనికి సమాన వేతనం అనే మీ డిమాండ్ సాధించాలంటే మళ్ళా అది న్యాయ పోరాటం కూడా సాగాలి. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీం కోర్టు డెలివర్ ఇట్స్ రెడీ స్టేటింగ్ దట్ ఈక్వల్ పేమెంట్ ఫర్ ఈక్వల్ వర్క్. అది దట్ ఈస్ బీయింగ్ blatantly violated by the government, not only this government, even earlier governments. అదేంటంటే ఇన్స్టెడ్ దే మేక్ ఇట్ ఏ ప్రాక్టీస్, దే మేక్ ఇట్ ఏ సిస్టమ్. అది ఉద్యోగం దొరికిసారని ముందు అనుకుంటాం, మనం అనుకుంటాం కదా. ఇప్పుడు కూడా మనం అనుకుంటామమ్మా, మనం హ్యూమన్ సైకాలజీ. ఏదో దొరికితే సరే అనుకుంటాం, అది వాళ్ళకి ఆసరా తీసుకుంటాం. మీకు ఒకసారి ఒక మంత్రి అన్నాడు, ఉద్యోగం వచ్చేవరకేమో ఉద్యోగం అంటారు, వచ్చిన తర్వాత ఈ ప్లేస్ వద్దంటారు, ఆ ప్లేస్ అంటారు, లేదా ఇంకేదో అడుగుతారని ఓ మంత్రి అన్నాడు ఎప్పుడు. అంటే మన ఇళ్లలో మన పిల్లలు కూడా ఉంటే తెలుస్తుంది అన్న నేను, మన పిల్లలు కూడా ఉంటే తెలుస్తుంది. అట్లా ఉంటుంది. అధికారులు రాగానే ఒక రకంగా అయిపోతారు. సో మా విధంగా మనకి ఎర్ర జెండా, అది ఏ జెండా అయినా సరే ఎర్ర జెండా. ఎరుపు అంటేనే ఇట్ ఇస్ ఏ సింబల్ ఆఫ్ రెవల్యూషన్, సింబల్ ఆఫ్ ఫైట్. ఈ ఫైట్ అదే. ఇంకొకటి చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను. ఇంతమంది మీరు ఒకటి ఉన్నారు. జస్ట్ ఐ ఆస్క్ యూ టు సే ఫ్రమ్ యువర్ హార్ట్ ఆఫ్ హార్ట్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్ టు హూమ్ యూ ఆర్ ఎక్సర్సైజింగ్ యువర్ ఓట్, టు హూమ్ యూ ఆర్ కాస్టింగ్ యువర్ ఓట్. యూ ప్లీజ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. తెలుసుకోండి. ఎప్పుడు కూడా ఇందులో 10% కూడా కమ్యూనిస్ట్ ఓట్ లేదు. 10% కూడా ఏమంటారంటే అసలు దీనన్నిటికీ మూలం ఏంటి? చట్టాలు వాళ్ళు చేసేది. ఆ చట్టాలు ఎవరు చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తారు. మనకి వ్యతిరేకమైన చట్టాలు. ఇంకా కొంతమంది మంచివాళ్ళు ఏమంటారు, మంచిదే కదండి, ఎర్రజెండా మంచిదే, కమ్యూనిస్టులు మంచివాళ్ళే కదండి, కానీ మీరు గెలవరు కదండి అంటే మీరు ఓటు వేస్తే నేను గెలిచేది. వారు గెలవకపోతే వదిలేస్తారా? ఇంట్లో మన పిల్లాడు ఉంటాడు, వారు కొద్దిగా అండవికారంగా ఉంటాడు, లేకపోతే సన్నగా ఉంటాడు, లేకపోతే బలహీనంగా ఉంటాడు. వదిలేస్తామా? ఎంత దుర్మార్గం. నేను నా మనమే అడుగుతున్నా, ఎందుకంటే నాకు అనుభవం కాబట్టి నన్ను ఏం అనుకోవాలనుకున్నాను. ఎందుకంటే నా లైఫ్ కూడా మీతో కన్వేసుకుని ఉంది కదా. నేను బేసికల్లీ ఎమ్మెల్యే అయినా సరే, బేసికల్లీ ఐఎమ్ ఏ లీడర్ ఆఫ్ వర్కింగ్ క్లాస్, ఐఎమ్ లీడర్ ఆఫ్ టీచింగ్ ప్రొఫెషనల్, ఐఎమ్ లీడర్ ఆఫ్ ఆల్ లేబరర్స్. దీని నుంచే నేను లీడర్ ఉన్నాయా. దీని నుంచి అందుకని నాకేంటంటే పార్టిజన్ అవుట్లుక్ అంతా మనమంతా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతా. ఆ 2 నెలలకి నేను వస్తే సంతోషం, కానీ కుదరదు కదా. అక్కడ కూడా ఉండాలి కొద్దిగా. అందరూ అంటున్నారు ఒకరు ఉండాలని నాకు సిగ్గేస్తుంది లోపల. వాస్తవం అది, ఒకరు ఉండాలంటే. వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళా, నిన్న మీరు లేరేంటి అంటున్నారు ఆ ఎమ్మెల్యే. అంటే ఉదయపోటు నుండి ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళా. అదేంటి ఉంటే నువ్వు ఒకడే మాట్లాడుతూ ఉంటావు ఏదో ఒకటి, అది వాళ్ళకు ఉంది. కానీ నాకేమో
I feel ashamed of myself for being one, for being alone. నాకు బాధ అంటే ఒక విధంగానేమో ఒక్కడిగా గెలిచి వెళ్ళామని సంతోషం ఉండాలి, నాకు అది లేదు. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఈ చట్టాలను మనం మర్చిపోవచ్చు. మన వాయిస్ ఆఫ్ యూపీఏ, ఫస్ట్ యూపీఏ ఉన్నప్పుడు సెంట్రల్ లో ఎంత ఉపయోగం జరిగింది. సో అందువలన నేను మీ అందరికి మనం చేస్తున్నాను, మీ సమస్య మీద పోరాటం చేస్తూనే మీకు రాజకీయంగా కూడా ఒక చైతన్యం ఉండాలని నేను కోరుకుంటున్నాను. పొలిటికల్ అవేర్నెస్ కూడా ఉండాలి. వితౌట్ పాలిటిక్స్ యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్. ఎందుకంటే ఆల్ పాలసీస్ విల్ బి మేడ్, విల్ బి enacted, all policies will be enacted in the assembly. ఎవరితో? రూలింగ్ పార్టీస్ అంటే రాజకీయ పార్టీ. అందుకని పొలిటికల్ లైన్ ఉండాలి, పొలిటికల్ థాట్ ఉండాలి. పొలిటికల్ థాట్ లేదనుకోండి, ఎంతసేపు రోడ్డు మీద మనం దెబ్బలాడుకుంటున్నాము అనుకోండి, అంటే యుద్ధం ఒకటైతే ఇంకోసారి గురి చూసుకుంటున్నట్టు, ఒక కాలుకి ఆపరేషన్ చేస్తే ఇంకో కాలుకి చేసినట్టు. అందుకని అది ఇది రెండు జోడించామనుకోండి, పొలిటికల్ లక్ష్యం పోరాటం రెండు జోడిస్తే ఎప్పటికైనా మన రోజులు మనకు వస్తాయి. ఎప్పుడైనా అల్టిమేట్లీ ధర్మం గెలుస్తుంది. జస్టిస్ విల్ ప్రివైల్, జస్టిస్ విల్ వినోవర్ ఆన్ అన్జస్టిస్. అందుకని మనం న్యాయం గెలవాలి, గెలుస్తుంది. మీ పోరాటాలు మీరు కొనసాగించండి. మీ ఏ సందర్భం వచ్చినా కూడా మీ కరపత్రం మాత్రం పెట్టుకుంటారు. మీ సమస్యలన్నింటినీ మనం మొత్తం తీర్చే సమస్యలని ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నాను. మరోసారి కూడా నేను ప్రస్తావన చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ విప్లవానందంతో నేను సెలవు తీసుకున్నాను.